హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత రోజు నుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే మొదలైంది. దానికి ప్రధాన కారణం అక్కడ గత 5 ఏళ్లు పరిపాలన చేసిన వైఎస్ఆర్సీపీ ఇటు ఎన్డీఏ కూటమిలో లేదు, అలాగే ఇండియా కూటమిలో లేదు. సో ఏదైనా ప్రాంతీయ పార్టీ ఏదో ఒక కూటమికి మద్దతు ఇవ్వడం, ఆ కూటమిలో భాగస్వామిగా ఉండడం అనేది మనం ప్రతి ఒక్క రాష్ట్రంలో చూస్తాం. అక్కడ ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. ఇక తెలంగాణలో ఎంతో బలమైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బలహీన పడిపోయింది. ఆ పార్టీ ఇక ఎలాగో ఎన్డీఏ కూటమిలో చేరే ప్రసక్తి మాత్రం కనిపించలేదు కాబట్టి ఎన్డీఏ కూటమికి దగ్గర అవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ ఇండియా కూటమికి దగ్గర అవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీ చేరడానికి అంటే ఆ కూటమి ఇండియా కూటమితో వైసీపీ పొత్తు పెట్టుకోవడానికి ఏ మాత్రం షర్మిల గారికి ఇష్టం లేదు. షర్మిల గారే అడ్డుపడుతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వైఎస్ షర్మిల గారు ఏ పార్టీ అయినా సరే కానీ ఇలాంటి చిన్న చిన్న కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే, వైసీపీ ఎప్పటికైనా కాంగ్రెస్ లో విలీనం కావాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైసీపీ కాంగ్రెస్ లో విలీనం కాబోతోంది, నేరుగా డీకే శివకుమార్ తో చర్చలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. అయితే వైసీపీకి బలంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వైసీపీ నేతలు స్పందించారు. ఆ తర్వాత ఢిల్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ సందర్భంలో ఇండియా కూటమికి చెందిన అఖిలేష్ యాదవ్ వైసీపీకి మద్దతుగా రావడం జరిగింది. దాంతో ఇక నేరుగా ఇండియా కూటమిలో వైఎస్ఆర్సీపీ భాగస్వామ్యం కాబోతుందని చెప్పేసి వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు దాని గురించి ఆ యొక్క కూటమిలో చేరిక గురించి ఎలాంటి చర్చలు అయితే జరగలేదు. కానీ లోపల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇండియా కూటమి నాయకులతో చర్చలు జరుపుతున్నట్టయితే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో తాజాగా ఈరోజు వైఎస్ షర్మిల గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రెస్ మీట్ అనంతరం మీడియా జర్నలిస్టులతో చిట్చాట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడం నాకు ఇష్టం లేదని వార్తలు వస్తున్నాయి. కానీ అలా ఏం లేదు, నాకు ఇష్టమే, ఆ పార్టీ విలీనం చేస్తానంటే నేను ఎందుకు వద్దంటాను. ఎప్పటికైనా సరే కానీ నేను గతంలో చెప్పినట్టు ఇలాంటి పార్టీలన్నీ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం, వైఎస్ఆర్సీపీ ఒక పిల్ల కాలువ అని చెప్పేసి వైఎస్ షర్మిల గారు చెప్పడం జరిగింది. దీంతో మొత్తానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనానికి నేను ఏ మాత్రం అడ్డు కాదని చెప్పేసి వైఎస్ షర్మిల చెప్పడం జరిగింది. చూడాలి మరి వైఎస్ఆర్సీపీ ఏ విధంగా స్పందిస్తుంది.